హలో ఫుడీస్, వెల్కమ్ టు దివి భువి వ్లాగ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసామంటేనే ఆమడ దూరం పరిగెత్తే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇప్పటి నుంచి ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. వీక్లీ వన్స్ ఉప్మానే చేయమని మరీ అడిగి తింటారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? అన్నీ రెడీ పెట్టేసుకున్నామంటే చిటికలే అయిపోతుందండి ఉప్మా. ఒక కడాయి కానీ ఒక మందపాటి గిన్నె కానీ తీసుకొని దానిలోకి ఒక 2-3 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడి అవ్వగానే దానిలో ఒక కప్పు వరకు, ఒక గ్లాస్ వరకు బొంబాయి రవ్వ తీసుకొని వేయించుకోవాలండి. అది లైట్ బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి, పచ్చి వాసన పోయి. ఇది అడుగంటకుండా మాడిపోకుండా చూసుకోవాలండి, కలుపుతూ ఉండాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత కొంచెం మంచి స్మెల్ వస్తుందండి. అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. రవ్వని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో కానీ గిన్నెలో కానీ నూనె తీసుకోవాలండి. ఆయిల్ కాగాక దానిలో 1 స్పూన్ వరకు జీరా, 1 స్పూన్ ఆవాలు, ఇవి చిటపటలాడగానే 2 స్పూన్ల వరకు మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకొని ఆ తర్వాత పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మంచి ఆయిల్లో మంచి వేగాలండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒకసారి అన్నీ కలిపేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక్కసారి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, ఫైనల్గా ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు, కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత 10 నుండి 12 వరకు కాజు వేసుకోవాలండి. ఈ కాజు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, ఉల్లిపాయలన్నీ మగ్గిపోవాలండి. మరి ఎక్కువగా మన బిర్యానీకి ఫ్రై చేసినట్టుగా చేయకూడదు, కాస్త మగ్గిపోతే చాలు, ట్రాన్స్పరెంట్గా అవుతే చాలు ఉల్లిపాయలు. ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ టమాటా కూడా ఆయిల్లో మగ్గిపోవాలి. ఒకసారి ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని దానిలోకి వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. జారుడుగా రావాలంటే మాత్రం 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పొడి పొడిలాడుతూ రావాలి కదా, 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే నీళ్లు మరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వని కొంచెంగా వేసి కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కొంచెంగా వేసి కలుపుతూ ఉండాలి. 3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసి ఒక్కసారి ఉప్మానంతా కలిపేసుకోవాలి. ఉప్మా ఇలా పొడిగా రావాలండి. తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఇక మూత పెట్టేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర పైనుంచి చల్లేసుకోవాలండి. చూడ్డానికి కలర్ఫుల్గా కనబడితేనే కదండి కంటికి ఇంపైతే మనసుకి ఇంపైతుంది అంటండి మా మమ్మీ చెప్తుండే. మీరు ఇంట్లో పిల్లలకి ఏది చేసి పెట్టినా కూడా వాళ్ళకి కలర్ఫుల్గా కనిపించేట్టు చేసి పెట్టండి, అప్పుడే ఇష్టంగా తింటారు. ఇక మన ఉప్మా రెడీ అయిపోయిందండి, ప్లేట్లోకి తీసుకుందామా. అయితే ఉప్మాకి కాంబినేషన్ పెరుగు కానీ పాలు కానీ వేసుకొని తింటాము. అలాగే చట్నీ కూడా ఉంటుంది, మామిడికాయ పచ్చడి. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో అయితే మామిడికాయ పచ్చడి చాలా సూపర్ అండి, ఎవర్ గ్రీన్ టేస్ట్ అండి. మీలో ఎవరైనా మాలాగే తింటారా అండి? ఉప్మాకి కాంబినేషన్ పెరుగు, పాలు, మామిడికాయ పచ్చడితో తింటారా? అలా అయితే కామెంట్ చేయండి. Thank you for watching this video. Please do like, share, subscribe to our channel. Next video lo malli kaludam.